506 పాట పాడదాం. పాట సంఖ్య 506. మొదటి 4 చరణాలు పాడదాం. మనమేసునివారలము తన వారిగనే యుందుము. మనమేసునివారలము తన వారిగనే యుందుము. మనలనురా కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కనుగొంటిమి తండ్రి మహిమను జనైక కుమారునిలో. కనుగొంటిమి తండ్రి మహిమను జనైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది స్తుతి ఆడెదము. నా ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. మనమేసునివారలము తన వారిగనే యుందుము. మనమేసునివారలము తన వారిగనే యుందుము. వారు అయాన తట్టు చూడగా వెలుగు కలిగేను. వారు అయాన తట్టు చూడగా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. ప్రభుత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభుత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసునివారలము తన వారిగనే యుందుము. మనమేసునివారలము దైవపుత్రుడు సజీవరాళ్లతో ఇంటిని కట్టుచున్నాడు. దైవపుత్రుడు సజీవరాళ్లతో ఇంటిని కట్టుచున్నాడు.
దేవుని తేజము రాగా మహిమాతో నిండే గృహము. దేవుని తేజము రాగా మహిమాతో నిండే గృహము. ఆయన మందిరము తన మహిమను పాడెదము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. మేసుని వారలము తన వారిగనే ఎందుము. మనమేసుని వారలము తన వారిగనే ఎందుము. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. తన తనయు నిరూపమిచే మనమానందముందెదము. తన తనయు నిరూపమిచే మనమానందముందెదము. మనమేసుని వారలము తన వారిగనే ఎందుము. మనమేసుని వారలము తన వారిగనే ఎందుము. మనలను మనమేసుని వారలము తన వారిగనే ఎందుము. ప్రభు బలిలో పాలు పొందేదానికి గాను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి చివరి వరకు మార్చి చూద్దాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభు సహాయం ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మరొకసారి వందనాలు. నేను ఆరాధించటకే నీ ప్రజలుగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నీ మహిమను చాటు నిమిత్తమై మా హృదయంలో నీ ఆత్మ నుంచి ఇప్పుడు ఒక్కరిగా కాక నేను ఒక్కడిగా లేనన్న ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆత్మతో సత్యముతో యథార్థంగా నేను ఆరాధించటకే
నీ సంఘమునికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మనకు దూరస్తున్న నన్ను కూడా సమీపస్తునిగా చేసి నీ మహిమను కనపరిచి నిన్ను మహిమపరచువానిగా నన్ను నీ కుమారుని రక్తంతో నా పాపను నాకు ఇచ్చిన విడుదల విమోచన ద్వారా నీ శరీరంలో నాకు ఇచ్చిన భాగమును బట్టి నన్ను కూడా ఆరాధికునిగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధుల ఆరాధన మీరు ఆగ్రహించినందుకు వందనాలు. ఆరాధనలో భాగంగా పరిశుద్ధమైన బలలో మేము చేయబోచుంటుండగా నీ పరిశుద్ధ లేఖనాల ధర్మములు దర్శించండి, మీ ఆత్మధర్మములు సరిచేయండి. యోగ్యులుగా బలలో వేటికై అవసరమైన సంగతులతో మమ్మల్ని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, పోషించండి, ఆదరించండి, బలపరచండి. వీటికి నిలబడిన నీ దాసు నిష్ప్రయోజకండి, నిమిషాలు చాటు మరుగుపరచుకోండి. కుడి వచ్చి నీ ప్రజలకు ఎవరికి ఏది అవసరమో అటు నిజము గల మాటతో ప్రతి వారిని దర్శించండి. ఖాళీకి వెళ్ళిపోకుండా నీ ఆత్మతో నింపబట్టకు మీ కృపనివ్వండి. దేవా, మా కొరకై కార్చిన నీ అమూల్య రక్తాన్ని బట్టి ఉంది నలుగొట్టి నీ శరీరాన్ని బట్టి ఉంది కృతజ్ఞతాపూర్వకంగా పాల్పుచ్చుకుంటే యోగ్యంగా పాల్పుచ్చుకుంటే మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ప్రభు యొక్క బలలో పాల్పుచ్చుకుని మనం ఇదేమి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంగతులు ఎందు నిమిత్తం అంటే జ్ఞాపకార్థంగానే ఇది ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే ఇది శరీర సంబంధమైనది కాదు. ఆచారం అయితే భౌతికంగానే ఆచరిస్తాం, కానీ ఆ రకంగా ఆచరించాం. అదే 1 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, రొట్టెనే తింటున్నాం కానీ క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకుంటున్నాం. ఆ పాత్రలోనిదే తాగుతున్నాం కానీ క్రీస్తు రక్తంలో పాల్పుచ్చుకున్నాం. అది మన యొక్క గురి. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైనట్టుగా, అందుకే ఇది పాపములు క్షమించుటకే అనగా క్షమాపణ సమయం కాదు ఇది. అది మాత్రం కాదు. అంటే వారమంతా పాపం చేసి ఇక్కడ క్షమాపణ పొంది దీనిలో పాల్పుచ్చుకునే సమయం మాత్రం కాదు. ఇది కాదు. అసలు ఆ రీతిగానే లేఖనాలు ఎక్కడ రాయబడలే. మనం ఎప్పుడైనా పొరపాటు చేసి పాపం చేస్తే వెంటనే మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు వెంటనే చెప్తాడు నువ్వు చేసేది పాపం అని. అది మారు మనసు పొందిన దేవుని ఆత్మను కలిగిన దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఆధిక్యత. పొరపాట్లు పడమని కాదు, పడతాం. అయితే పరిశుద్ధాత్ముడు వెంటనే చెప్తాడు, వెంటనే రియాక్ట్ అవుతాడు. ఆయన మనలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు పొరపాట్లో పడకుండా నిమిత్తం ముందుగానే మాట్లాడతాడు. ఒకళ్ళొక పరిస్థితిలో మనం పరిశుద్ధాత్ముని యొక్క మాటను తీసుకోకపోతే తర్వాత కూడా జ్ఞాపకం చేస్తాడు. వెంటనే క్షమాపణ, కొంత సమయం ఆగినాక కాదు, యథార్థంగా ఒప్పుకుంటే వెంటనే క్షమాపణ. అందుకే ఇక్కడ క్షమాపణ సమయం కాదు ఇది. క్షమించడానికి లేదంటే క్షమించబడ్డానికి ఎక్కడి వరకు రావాల్సిన పని లేదు. ప్రభు బల ఎద్దుకు రావాల్సిన అవసరతే లేదు. అయితే ఎప్పటికప్పుడు క్షమించబడతాం. అయితే ప్రభు మనల్ని ఉంచిన స్థాయిలో మనం ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. అది ఇక్కడ చేయవలసిన పని. ఒక పాపము లేకుండా క్షమాపణగా పవిత్రంగా ఉండడం మాత్రమే కదా ఆయన కోరేది. కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని పనులు ఇచ్చాడు. ఆయా విషయాల్లో మనం ఎట్లున్నామో పరీక్షించుకోమని చెప్తున్నాడు. భౌతికమైనది ఏమీ కాదు అసలు ప్రభు బల్ల అంటే. ఇదంతా ఆత్మ సంబంధమైనది. అదే ఇక్కడ చూస్తున్నాం. చూడండి 3వ అధ్యాయం 12వ వచనం, తగ్గిపోవచ్చిన మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు ఆయన పైన కొండ మీద నుంచి వస్తున్నాడు, లేదంటే ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆయనతో మాట్లాడినాడు. బయటకు వచ్చినా మోషే ముఖం ఎట్లా ఉంటుంది? ప్రకాశం అయిపోతుంది. ఎందుకంటే దేవుడి దగ్గర కాలం అనగా సమయం సంభాషణ ఉంది కాబట్టి ఆ దేవుని మహిమంతా ఎవరి మీద పడుతుంది? మోషే మీద పడుతుంది. మోషే ఎప్పుడైతే వెంటనే బయటకు వస్తాడో ఆ ముఖం చాలా ప్రకాశంగా కనబడుతుంది. చూడలేరు. మోషే దేవుడిని చూడలేడు. చూడనప్పటికీ ఆ మహిమ ఆయన ముఖం మీద నిలిచి ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా ఏమవుతుంది? అది తగ్గిపోద్ది. సామాన్యమైన మానవుడిగా అయిపోతాడు మళ్ళీ ఆ ముఖం అంతా తేజస్సు. అలాంటి తగ్గిపోతున్న మహిమనే ఇశ్రాయేలీయులు ఏం చేయలేకపోయారంట? చూడలేకపోయారు. అందుకే సంఖ్యాకాండంలో ఇంకా ముందు ధర్మశాస్త్రంలో చూస్తే ముసుగేసుకోమంటారు. దేనికి? ముఖానికి ముసుగేసుకొని రమ్మంటారు. నువ్వు చెప్పు వింటాం, నువ్వే వెళ్ళి మాట్లాడు దేవునితో మాట్లాడొచ్చాక మాతో చెప్పినప్పుడు కూడా ముసుగేసుకొని మాట్లాడు. ఎందుకు? ఆ మహిమను మేము చూడలే. తగ్గిపోయిన మహిమకే
అంత ప్రకాశం అయితే ఇప్పుడు మనం వచ్చింది కనబడదు, కానీ నిలిచుండే మహిమలోకి వచ్చాం మనం. అదే చూడండి అక్కడ 9వ వచనం, శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు మోషేకు బోధించినప్పుడు ధర్మశాస్త్రం ఏం దేనికంటే శిక్షలే దానిలో ఉన్నాయన్నీ. ఈ పాపం చేస్తే ఈ శిక్ష, ఈ పాపం చేస్తే ఈ శిక్ష, లేదంటే ఈ పాపం చేస్తే ఈ బలి అర్పించాలా. శిక్షావిధికి కారణమైన పరిచర్యలో ఆ పరిచర్య ఇచ్చినప్పుడే మోషే ముఖం అంత ప్రకాశిస్తే దాన్నే చూడలేకపోతే అదే అంత మహిమ కలిగిందిగా ఉంటే ఇప్పుడు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు. నీతికి కారణమైన పరిచర్య ఏమన్నా రాయబడింది అక్కడ? ఎంతో అధికమైన మహిమ. అయితే అది కనబడుతుంది మోషే ముఖము, ఇక్కడ కనబడదు. ఇది అదృశ్యమైన దాన్ని, వాళ్ళు కూడా అదృశ్యమైన దాన్ని నిదానం చూచారు, మనం కూడా దాన్నే చూడాలా, కనబడని మహిమ. అందుకే 11వ వచనం లేదంటే 10వ వచనం, అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది. ఈ విషయంలో ధర్మశాస్త్రం ఇంతకుముందు మహిమ కలది, ఆ పరిచర్య మహిమ కలది, ప్రధాన యాజకత్వం మహిమ కలది. మునుపు ఇవ్వబడినవన్నీ అబ్రహాం కుమారులను వాళ్ళంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, అంత గర్వంగా, అంటే ముందు వర్తమానంలో మహిమ కలది అది. అయితే ప్రభు వచ్చాక అంతకంటే మహిమదు మన ఎద్దుకు వచ్చాక ఆ మహిమ తక్కువైపోయింది. అది 11వ వచనం, తగ్గిపోయినదే మహిమ గలదే ఉండి నీడలా నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదే ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువ మహిమ కలిగిన ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు మనము ఇంకా ముసుగు కాదు. ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా మోషే ధర్మశాస్త్రాన్ని వారు సమాజ మందిరాలు ఎప్పుడు చదువుతూ ఉంటారు వారు. అందుకే పౌలు వెళ్ళిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు కూడా యెషయా గ్రంథం చదివాడు, పౌలు కూడా చదివాడు కొన్ని సంగతులు. కాబట్టి వారు మోషే ధర్మశాస్త్రం చదువుతారు, ప్రవక్తల గ్రంథాలు చదువుతారు, క్రొత్త నిబంధనలు అయితే సువార్తలు చదువుతున్నారు. ఇప్పుడు అదే ప్యాటర్న్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా మంచిది అది. ఎందుకంటే అంటే ఒక చదువుకి వెళ్ళిపోతే మంచిది కాదు, చదివి దాని ప్రకారం బోధిస్తే దాని ప్రకారం జీవిస్తే మంచిది. ఇప్పుడు కూడా చదువుతున్నారు కొన్ని సంఘాలు, మంచిది అది. ఎందుకంటే అది దేవుడిచ్చిన క్రమమే, అది వారు ముందు నుంచి పెట్టుకున్నారు. అది మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న సంగతులు అప్పుడు చదివేవారు. ఇప్పుడు ప్రభు వచ్చాక దానికి ఏం యాడ్ చేశారు? సువార్తలు, పత్రికలు యాడ్ చేశారు. మంచిది. అయితే ఆ ప్రకారం జీవించాలి. ఏదైతే చదివామో దా ప్రకారం బోధించాలా, ఆ లేఖనాలను అనుసరించి ఆ రకంగా జీవించాలి. మరింత మహిమ అప్పుడు వస్తుంది. లేకపోతే అది కూడా ఏమైపోద్ది, అలా చదివి అంతటితో అయిపోతే తగ్గిపోయిన మహిమే. అది కూడా పాత నిబంధన ఆ ముసుగు వేసుకునే, ఆ చదివినప్పుడల్లా ముసుగు, అంటే చదివినప్పుడల్లా ప్రభు మాతో మాట్లాడాడు అంతవరకే. దానిలో ఉన్న సంగతులకు బోధించకుండా, దానిలో ఉన్న సంగతులు పాటించకుండా ఉంటే ముసుగులో ఉన్నట్టు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల విషయమై ఈ సంగతి చెప్తున్నాడు. అందుకే 14వ వచనం, వారి మనస్సులు కఠినంలో ఆయన కనుక ముసుగు వారి హృదయముల మీద ఉంది. వారి హృదయం ప్రభువునకు ఎప్పుడు తిరుగుతుంది అప్పుడు తీసివేయబడుతుంది. ప్రభు తీస్తాడు దాన్ని. ఎందుకంటే ప్రభువునప్పుడు చూసినప్పుడు ఇంకా ముసుగు అవసరంలే, తీసేస్తారు. ఇంకా ఆ ముసుగులోనే ఉన్నారు ఇక్కడ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రాలు. అందుకే లేఖనాల్లో నిత్యజీవం కలదని తలంచే వాటిని పరిశోధిస్తున్నారు. కానీ నిజానికి ప్రభు వచ్చేసాడు, ఇంకా ముసుగులోనే ఉన్నారు వారు. ప్రభుని వారు విశ్వసించలేదు. అందుకే మనకి ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ వచనం, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో స్వాతంత్ర్యం ఉంటుంది. అక్కడ బంధకాలు ఉండవు. ఇంకా నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో బంధించడు ప్రభు. ధర్మశాస్త్రం అందుకే సారిసారి అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు స్వేచ్ఛ ఇస్తున్నాడు. ఆ స్వేచ్ఛని కాదని వెళ్తే మనల్ని క్రమం పెట్టడానికి ఏం పెట్టాడు? కొన్ని రూల్స్ పెట్టాడు, క్రమపరచడానికి. దానికే ధర్మశాస్త్రం అనే పేరు. చూడండి, పిల్లలు ఇక్కడ పాకమని వదిలేస్తే అట్లా అంటే చిన్నపిల్లలు, పాకే పిల్లలు ఉంటే అలా వెళ్ళిపోతే చుట్టూ ఏం పెడతాం? మంచం మీద కానీ చుట్టూ దిండ్లు పెడతాం, తలగళ్ళు పెడతాం. ఎందుకు ఆ బంధకం? ఎందుకంటే మేలు కొరకే. వాడు అక్కడే ఉండాలి చెప్తాం, ఉండడు. ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి. మనం బంధించినట్టు కాదు, ఏం చేస్తున్నాం? భద్రపరుస్తున్నాం.
ధర్మశాస్త్రం కూడా అంతే. కట్టడలు నియమాలు ఎందుకంటే అది తొలగిపోతే దేవుని ఉగ్రత వారి మీద పడుతుంది. పడకుండా నిమిత్తమై దేవదూతలు నియమాలు పెట్టారు కొన్ని. ఎందుకంటే దేవుడైతే ఏమైనా చేయగలడు, ఆయన నియమాలు అవసరంలే. దేవుడు ఎలా అన్నా పరిశుద్ధపరిచేస్తాడు, ఏమన్నా చేయగలడు. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారుడు, ఆయన ఏమన్నా చేయగలడు. ఆయన చెప్పిందే నీతి, ఎందుకంటే ఆయనే దేవుడు. కాబట్టి ఈ దేవదూతలు కొన్ని నియమాలు నియమించి దేవుడి దగ్గర తీసుకొస్తే దేవుడు దాన్ని ఒప్పుకొని ఎవరికి ఇచ్చాడు? దాన్ని తీసుకెళ్ళి కొండ మీద, సినాయి కొండ మీద మోషేకి ఇచ్చాడు. అది ధర్మశాస్త్రం. అందుకే గలతీ 3లో రాయబడింది, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో రాయబడింది, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఇవన్నీ ఏంటి? దేవదూతల ద్వారా అనుగ్రహించి పలుకబడిన వాక్యం అంటాడు హెబ్రీ 2వ అధ్యాయంలో. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి అపొస్తలుల కార్యాలు కూడా అదే చెప్తాడు, దాని దేవదూతల ద్వారా నియమించబడి. దేవదూతలు ఇచ్చారు ఆ ధర్మశాస్త్రాన్ని, కట్టడలు. ఎందుకంటే ఆ కట్టడలో మానవుని కట్టుబాటు పెడితే శిక్షకు భయపడి పాపం చేయడు, హృదయం ప్రవేశ తిప్పబడుతుందని వారి ఉద్దేశం. ప్రభు కూడా దాన్ని అంగీకరించాడు. కానీ రాను రాను ధర్మశాస్త్రంలో ఉన్న లూప్ హోల్స్ వాళ్ళు చూసుకున్నారు, కానీ ముసుగుతోనే చూచారు. కానీ సున్నత అంటే శరీర సంబంధమైన సున్నత చేసేవారు. దేవుడు ఎందుకు పెట్టాడు? హృదయాన్ని సున్నత చేయమని. అదే ద్వితీయోపదేశకాండం 16:10 అనుకుంటే రాయబడుతుంది, 10:16, 16:10. కాబట్టి హృదయాన్ని సున్నత చేసుకోవట్లేదు వారు మనసు మారట్లే, భౌతికమైన ఆచారాలు చేసేస్తున్నారు. దాన్ని బట్టి ప్రభు మాలో సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారు. అదే ముసుగంటే. ఆ కారణాన్ని బట్టి ధర్మశాస్త్రం వారికి ఏమి ఇవ్వలేదు? స్వాతంత్రం ఇవ్వలే. అందుకే 17వ వచనంలో ఏముంది? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో మనకి స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రం కట్టడి, ప్రభువైన యేసుక్రీస్తులో కట్టడి ఏమీ లేదు, స్వాతంత్రం ఏమైనా చేయొచ్చు. గలతీ 5:1 ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించి క్రీస్తు మిమ్మును స్వతంత్రంగా చేశాడు. అయితే మనం ఏంటంటే మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకున్నాం, అందుకే చిక్కుకోవద్దు అని చెప్తున్నాడు. వాడు ప్రభు మాట్లాడేది అదే. ఇప్పుడు ప్రభు బలవద్దకు వస్తున్నాం, స్వాతంత్రం ఇవ్వబడింది, మరింత అత్యధికమైన మహిమలోనికి మనం పిలువబడ్డాం. ఇది కనబడేది కాదు, అదృశ్యమైన మహిమ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటికంటే ఇప్పుడు. 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి, ఇదివరకు మహిమ ఉంది, కట్టడి, తగ్గిపోయే మహిమ. ఇప్పుడు అది కాదు, అత్యధికమైన మహిమ, కనబడిన మహిమలోనికి, అదృశ్యమైన మహిమలోనికి మనం పోబడి నిమిత్తమై, తీసుకుని పోబడి నిమిత్తమై ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగా మార్పు ఏదైనా మార్చబడుచున్నాం. ఇప్పుడు మార్పు చెందే ప్రక్రియ ఇది. ప్రభు వల్ల మనం పరీక్షించుకునేది ఏ రీతిగా? అదే 1 కొరింథీలో చెప్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయండి, నేను వచ్చే వరకు ఆ మరణమును ప్రచురము చేదురు. ఇప్పుడు ప్రభువును బయటకు చూపించాలి. మనం ఎట్లా చూపిస్తాం? క్లుప్తంగా చూద్దాం. ఎలా అంటే ఉదాహరణకు అర్థమయ్యేదాని కొరకు, ప్రభు వల్ల పాల్పుచ్చుకొనక మునుపు దేవుడు చూచాడు, యూదుల్లో నుండి రావాలా, దావీదు వంశంలో నుండి రావాలా, యూదా గోత్రంలో నుండి రావాలా. పరీక్షించాడు. ప్రభువుకు కూడా ఎవరు కావాలా? ప్రభువును ప్రత్యక్షపరచాలంటే భూలోకంలో ఎవరు కావాలా? ఒక మనిషి కావాలి, ఒక మానవుడు కావాలి. భౌతికంగా అవసరమయ్యే దాని కొరకే. గమనించండి, శరీరధారిగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు? ఒక మాటలో చెప్పాలంటే నీకు నాకు దేవుడు అంటే ఎవరో చూపించాలి. మనకు దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు ఇలా ఉంటాడు అని చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు శారీరకంగా ఈ లోకంలోనికి, శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఆయన రావడానికి ఎలానే రాగలడు, కానీ ఏం అవసరం? ఇప్పుడు ఒక తల్లి అవసరం. ఆయన భూమి మీదకి ఆయన రావాలంటే ఎవరు అవసరం? తండ్రి అవసరంలే. ఎవరు అవసరం? తల్లి అవసరం. ఎందుకంటే గర్భములో నుండే పుట్టాలి. ఆదాములాగా పుట్టాలనుకోలేదు ఆయన, ఆదాములా నిర్మించబడాలని అనుకోలేదు ఆయన. తల్లి గర్భంలో ఒక చిన్న కణముగా వచ్చాడు ఆయన. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. అది గమనించండి. మొదట పరిశుద్ధాత్ముడు ఏం ధరించుకున్నాడు? ఇప్పుడు శరీరాన్ని ధరించుకున్నాడు. పరిశుద్ధాత్ముడు చిన్న ఒక కణంగా తల్లి అయిన మరియ
గర్భంలోకి వచ్చాడు, అంటే కన్యకైన మరియ గర్భంలో. కాబట్టి ఎంత పరీక్షించి ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ధన్యురాలుగా పిలువబడింది ఆమె. ఎంత శ్రేష్టమైన జీవితం కలిగి ఉంది. అందరిలో పరీక్షిస్తే ఒక పెళ్లి కానమ్మాయి పవిత్రురాలు కన్యకగా గర్భం ధరించి ఆ రీతిగా కుమారునికి తల్లి అవ్వడానికి ఎన్ని నిందలు భరించాలో అన్నిటినీ భరించుటకు యోగ్యురాలుగా ఆమె కనబడింది కాబట్టి ఆమెను ఎంచుకున్నాడు దేవుడు. ఇప్పుడు అటువంటి క్రయధనము చెల్లించిన ఆమె ద్వారా లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏమయ్యాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. దేనికి? శరీరధారిగా. అది గమనించాడు. మానవుని అవసరతను చూపించాడు అక్కడ దేవుడు. అంటే దేవుడు పెట్టాడు అవసరత. మానవుడు లేకుండా దేవుడు ఏమైనా చేయగలడు. ఒక మానవుని రక్షించుట కొరకే, లేదా ప్రతి మానవుని రక్షించుట కొరకే, ప్రతి మానవుని కొరకే ప్రభు లోకంలోనికి వచ్చినప్పుడు అవసరత, ఒక మానవుని అవసరత చూపించి ఆ మానవునిలో కూడా మరి ఆయన ఎంచుకున్నాడు. అనేక మంది ఉన్నారు కన్యకులు, వారందరిని దేవుడు ఎంచుకోలే. యోగ్యురాలు ఒక్క ఆమె కనబడింది, ఆమెను ఎంచుకున్నాడు. అందుకే ఆమె ప్రసవ దినాల్లో కూడా ఎక్కడ సనగలే యోసేపు మీద. ఎందుకంటే ప్రసవ దినాలు ఎంతో శ్రమతో కూడిన సంగతులు. ఆమె అలా నడుచుకుంటూ వెళ్ళింది. ఒక పశువుల పాకలోనే మనం చూస్తాం లేఖనాల్లో. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కూడా అక్కడ పరుండబెట్టబడ్డాడు. ఆమె ఎక్కడ సణిగినట్టు కనబడలే. అంత పవిత్రురాలుగా, అంత శ్రేష్ఠురాల్ని పరీక్షించి ప్రభు ఎన్నిక చేసుకున్నాడు. ఆమె ద్వారా లోకమునకు సమస్త మానవాళికి దేవుడిని ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు ఆ దేవుడు క్రమక్రమంగా ఎదిగాడు. శిశువు బాలుడయ్యాడు. బాలుడు యవ్వన కాలం అట్లా సంపూర్ణతలోకి వచ్చాడు. శరీర సంబంధంగా వచ్చాడు, భౌతికంగా వచ్చాడు, ఆత్మీయంగా పరిపూర్ణతలోకి వచ్చాడు. హెబ్రీ 2 ప్రకారం శ్రమల వలన పరిపూర్ణత అన్నాడు. హెబ్రీ 5 ప్రకారం విధేయత వలన పరిపూర్ణత అన్నాడు. మెట్టుకు సంపూర్ణతలోకి వచ్చాడు ప్రభు, శారీరకంగా, ఆత్మీయంగా. ఇప్పుడు ప్రభు శరీరంలో పాల్పుచ్చుకున్న నీవు నేను కూడా ఇప్పుడు ముసుగు కాదు, ఇప్పుడు నేరుగా ఆ రీతిగా మార్చబడాలి ప్రభు వలె. ఇక్కడ రాయబడింది కదా, మహిమ నుండి అధిక మహిమకు, ప్రభువుగా ఆత్మచేత ఆపలి. దాని కొరకే ఆ యొక్క కన్యకైన మరియలోనికి పరిశుద్ధాత్ముని ద్వారా మొట్టమొదటి ఎట్లా ప్రభు వచ్చాడో, నీ నా హృదయాల్లో విశ్వసించగానే మన హృదయంలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, శారీరకంగా ప్రభువైన యేసుక్రీస్తును శిశువయ్యాడు, బాలుడయ్యాడు, పెద్దవాడయ్యాడు, యవనస్తుడయ్యాడు, అట్లా సంపూర్ణతలోకి వచ్చాడు. నిన్ను నన్ను కూడా క్రీస్తు వలె ఎదుగుటకు చూపిస్తున్నాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనము క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదుగుదాం. మా మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఇప్పుడు ఎదగాల. మనం ప్రభు వలె అదే జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా క్రీస్తు శరీరంలో ఒక అవయవము, ఒక చిన్న కణంగా మొదలైంది. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చాడు. ఆ ఆత్మ చేత ప్రభు పోలికలోనికి నెమ్మదిగా మారుస్తాడు. ఎదగాల, మనం అన్ని విషయాలు ఎదగాల. దాని కొరకే ప్రభు వల్ల ఏదో పరీక్ష. మనం ప్రభు వల్ల ఎదుగుతున్నామా, వేరే రకంగా ఎదుగుతున్నామా? దాని కొరకే. ప్రభు వల్ల ఎదగాలంటే మరియలాగా అనేక శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, అనేక నిందలు అనుభవించాల్సి వస్తుంది. అయితే వాటన్నిటిలోంచి ప్రభు తప్పిస్తాడు ఒక దినాన. చూడండి, ఎప్పుడైతే దేవుని కుమారుడు ఆమె గర్భాన్ని ధరించాడు, ఎంత సంతోషం ఆమెకి, ఎంత ఉన్నతమైన స్థాయి లోకంలో ఆమెకి. ఆమె పూజింపడానికి అర్హమైంది కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న వారందరిలో శ్రేష్టమైన స్త్రీ ఆమె. ఎందుకంటే దేవునికి జన్మనిచ్చింది ఆమె, దేవుని కుమారుడు. ఎంత గొప్ప ఆధిక్యత. నిన్ను నన్ను కూడా ఆయన మరణం ప్రచురించిన నిమిత్తమై, వీడు క్రీస్తును లోకంలో చూపించిన నిమిత్తమై మనల్ని ఎంపిక చేసుకున్నాడు. అలా అంటే అర్థం ఏమంటే, మనం క్రీస్తు వలె తయారవ్వాలా, క్రీస్తు వలె మాట్లాడాలా, క్రీస్తు వలె నడవాలా, క్రీస్తు వలె ఆలోచించాలా. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ ఆలోచన ఎవరు పుట్టిస్తున్నారు? ఈ క్రమాన్ని ఎవరు తీసుకొస్తున్నారంటే మనలోనున్న పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మయే మనకు బోధిస్తాడు, ఆత్మయే నడిపిస్తాడు, ఆత్మయే ఆ రూపంలోనికి మనలను మారుస్తాడు. మనం చేయవలసిందల్లా ఆ పరిశుద్ధాత్మకి, ఆ దేవునికి అప్పగించుకోవడమే. ప్రభు లేదు, మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లున్నాం?
మన హృదయాల్లో దేవుడు తన ఆత్మను ఉంచాడు, అందరి హృదయాల్లో ఉంచాడు. ఎందుకంటే మనం అందరం ప్రభుని విశ్వసించాం. అందరం కొద్దిగా ఆయన వలె మారాలా. నిజమే, ఒకేసారి మారం. మొదటి రోజు చూస్తే రక్షణ పొందిన మొదట్లో ఎవడో మనల్ని తిడితే బలవంతంగా తిట్టకుండా ఉండేవాళ్ళమేమో, తర్వాత కొద్ది దినాలకి మొదట తిట్టేవాళ్ళమేమో, తర్వాత కొంచెం ఆగేవాళ్ళం. అలా దినాలు గతించే కొద్ది ప్రభు వలె మారితే మన హృదయంలో కూడా వారి మీద ద్వేషం ఉండకపోవచ్చు. అలా మారాలి. హృదయంలో ఎంతో ద్వేషం పెట్టుకుని బయటికి నటించడం కాదు దేవుడికి కోరేది. వేషధారణ దేవుడు అతను ఇష్టపడ్డాడు. హృదయంలో కోపం బయటికి తిట్టాలి, తప్పదంతే. అయితే నోటిని అదుపులో ఉంచుకోవాలి, హృదయం కూడా అదుపులో ఉంచుకోవాలి. హృదయంలో కూడా ప్రేమించాలి తోటి సహోదరుని. అది ఎదుగుదలంటే. క్రమక్రమంగా ప్రభు పోలికలను మార్చబడ్డం అంటే అది. అప్పుడు పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. చివరికి ప్రభు వలే మార్పు చెందుతాం. అప్పుడు మనల్ని చూసిన ప్రతి వారు క్రీస్తు మనలో చూస్తారు. ముసుగుండదు ఇంకా. క్రీస్తే మనలో నుండి ఎదిగిన క్రీస్తు అంటే శిశువు, కుమారు లేదంటే బాలుడు, ఇంకెదిగాడు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయం. మనోడు ఎదుగుతాం, ఎదగాల. అలా మార్చేవాడే పరిశుద్ధాత్మ. ప్రభు లేదు, మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. ప్రభు వలే ఎదుగుతున్నామా, లోకానుసారంగా ఎదుగుతున్నామా? ఎదిగిన వాడైతే వాని ప్రార్థన వేరుగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లవాడి ప్రార్థన ఎట్లా ఉంటుంది? ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది మార్చి ఇలా చేయాలి, అలా చేయాలి. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తాను. అందుకే ఎదిగిన వాడికి తెలుసు ప్రార్థనలు ఏమి లేదు, శక్తి లేదు. ప్రార్థన లేదని శక్తి ఉంటుందా? ప్రార్థనలో ఏ శక్తి ఉండదు. ప్రభు నాకు ఇది చేయి, అది కావాలని అడిగితే దేవుడు దాన్ని ఇచ్చాడు అనుకోండి, శక్తి ఎవరిది? ప్రార్థనది కాదు శక్తి, దేవుంది శక్తి. అది అనేక సార్లు మర్చిపోతాం. ఎదిగిన వాడికి తెలుస్తుంది అది. క్రీస్తులు ఎదిగితే ప్రార్థనలు ఏమి లేదు. ప్రార్థన చేయాలి, చేయకూడదని కాదు. ప్రార్థన చేయమన్నాడు దేవుడు, అవసరమని అడగాల. అయితే మనం అడిగాం కాబట్టి మనం అడిగిన దానిలో శక్తి ఉండదు, శక్తి దేవుడిది. అందుకే ఈ దినాలు అనేక మంది బోధకులు మోసం చేస్తున్నారు. వారికి ఏదో శక్తి ఉన్నట్టు, వారి ప్రార్థనలో శక్తి ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఏమీ లేదు. ఎందుకంటే ప్రార్థన అనేది మానవుడు చేసేది. మానవుడు చేసే దానిలో ఎక్కడ ఏ శక్తి ఉండదు. శక్తి దేవునిది. ఒకవేళ ప్రార్థన చేస్తే స్వస్థత జరిగితే దేవుడిచ్చిన శక్తి, అంతేగాని ప్రార్థన వల్ల వచ్చే శక్తి కాదు అది. అంతేకాదు ప్రార్థన ద్వారా దేవుడు ఏమాత్రం మార్పు చెందడు. అంటే ఇదివరకు దేవుడు ఏదో నీకు ఇవ్వకూడదు అనుకుని ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అది ఇవ్వడు. గమనించు. ఎందుకంటే దేవుడు మార్పు చెందినవాడు, అందుకే ఆయన దేవుడు. మనం అనేకసార్లు దాన్ని గమనించాం. ఆయన మారుతాడేమో, మనం ప్రార్థన చేస్తే ఆయన కరుగుతాడేమో. కాదు, ఆయన మానవుడు కాదు. ఆయన పశ్చాత్తాపడ్డు, ఆయన అబద్ధమాడు, మారే దేవుడు కాదు. లేఖనాలు కొన్ని సందర్భాలు ఆయన పశ్చాత్తాపడి కీడు చేయను ఉద్దేశించిన కీడు చేయడం మానను అంటే అర్థం ఏంటంటే ఆయన కృపను బట్టి దేవుడికి అట్లా విడుదల ఇచ్చాడని కానీ దేవుడు మారాడని ఎక్కడ అర్థం కాదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగయుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. ఆయన మారేవాడైతే దేవుడు కాదు, అసలు మార్పు లేనివాడు ఆయన. అందుకే ఆయన దేవుడు. ఆయన ఏం చేస్తే అదే సత్యం, అంతే. మనకి కట్టడలు నియమాలు తప్పు ఒప్పు ఎవరికంటే మానవులకి, లేదంటే సృష్టికి, దేవుడికి కాదు. అది ఎప్పుడు గమనిస్తాం? ఎదిగితే తెలుస్తుంది మనకి. ఇంకా చిన్నపిల్లవాడిగా ఉంటే తెలియదు అది. ఒక చిన్నపిల్లవాడు తండ్రిని అడిగితే ఏమడిగిన ఇస్తాడని అడిగితే వానికి హాని చేసే తండ్రి ఇస్తాడా? ఇవ్వడు. చిన్నప్పుడు వాడు ఏడుస్తాడు, కానీ పెద్దగా తెలుస్తుంది. అంటే ఎదిగితే తెలుస్తుంది ఏది అవసరమో ఏది అవసరం లేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా ప్రభు వాళ్ళ యొద్ద పరీక్షించుకోవాలి. మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు, అప్పుడు మనకు తెలుస్తుంది. ప్రార్థిస్తాం, నిజమే. ప్రార్థించేది ఎందుకంటే దేవుడిని మార్చడానికి కాదు, మనం మారడానికి. ప్రార్థించే కొలది మనం ఏది అడగాలో ఏది అడగకూడదో దేవుడు మనకు బోధిస్తాడు. ఓహో, ఇది అడగకూడదు అనమాట, మనకు తెలుస్తుంది. అంతేగాని దేవుడు మారడు. లోకంలో అనేక మంది విశ్వాసులుగా పిలువబడేవారిని అపవాది మోసం చేస్తున్నాడు. అనేక దుర్బోధకులు మోసం చేసే కారణం ఏంటంటే నీవు ప్రార్థన చేస్తున్నా ఒకటే, వేరే గొప్ప విశ్వాసులు దైవజనులు ప్రార్థన చేస్తున్నా ఒకటే, ఎవరి ప్రార్థన ఒకటే, చేసే విశ్వాసులు ఉంటుంది, అది తేడా. అయితే ప్రార్థనలో శక్తి లేదు,